రెజ్యూమ్ బిల్డింగ్ అంటే మీరు ఒక ఇంటర్న్షిప్ ఫస్ట్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఈ రెజ్యూమ్ టిప్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఎండ్ వరకు చూడండి వీడియో. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మాక్సిమం రెజ్యూమ్ మీరు ఓన్గా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి, కానీ కాపీ పేస్ట్ మాత్రం అసలు చేయకండి. నేను ఫస్ట్ చెప్పే సజెషన్ కాపీ పేస్ట్ చేయకండి. ఇంకొకటి మీ క్లాస్లో ఒక టిప్ చెప్తాను. ఈ టిప్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరన్నా మాక్సిమం రిజెక్షన్స్ అవుతాయి కదా జాబ్స్, మీరు ఎంత ETS ఫాలో అయినా రిజెక్షన్స్ అయితే చూడండి, లాస్ట్లో ఈ టిప్ 100% మీకు యూజ్ అవుతుంది. దీన్ని కొంచెం స్టెప్స్ వైజ్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ మనం రెజ్యూమ్లో ఏం రాస్తాం? సమరీ రాస్తాం, అంటే సమరీ ఆర్ ఆబ్జెక్టివ్ రాస్తాం. దీంట్లో ఏం చేస్తారు అందరూ, మనం ఎక్కడెక్కడికెళ్ళో కాపీ చేసి పెడతారు కదా, ChatGPT అట్లా యూజ్ చేస్తారు కదా. ChatGPT యూజ్ చేయండి, బట్ దీంట్లో ఉండాల్సిన డీటెయిల్స్ చెప్తాను మీకు. ఫస్ట్ దీంట్లో మీ క్వాలిఫికేషన్ ఉండాలి, మేజర్గా మీ క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ మీ యొక్క క్వాలిటీస్ ఉంటాయి కదా, జనరల్గా మీకు కొంచెం అంటే నీ దగ్గర ఈ క్వాలిటీ గుడ్ అన్న క్వాలిటీ ఉంటుంది కదా, క్వాలిటీ మెన్షన్ చేయండి. అండ్ ఎలాంటి ఆపర్చునిటీస్ కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావు అని చెప్పేసి దాని గురించి మీ సమరీలో ఉండాలి. అంటే ఆపర్చునిటీస్ మాక్సిమం ఏం చేస్తాం, మన కంపెనీ ఆబ్జెక్టివ్ చెక్ చేసుకొని దాన్ని బట్టి రాయండి. ఇక్కడ మీరు సమరీ క్వాలిఫికేషన్ ఉండాలి, క్వాలిటీస్ ఉండాలి మీ, అండ్ మీరు ఎలాంటి ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారో దీంట్లో సమరీలో కంపల్సరీ మెన్షన్ చేయండి. అండ్ సెకండ్ వచ్చేసి ఎడ్యుకేషన్ అనగానే మాక్సిమం తెలుసు, కాకపోతే ఏంటంటే మీరు రెజ్యూమ్ 1 పేజ్ అట్లా అని పెట్టుకోకండి. అంటే రెజ్యూమ్లో కంటెంట్ ఎక్కువ ఉండాలన్నమాట. మాక్సిమం వీళ్ళకు ఉన్న ప్రకారం ఏంటంటే కొంచెం కంపెనీస్ రిక్వైర్డ్ ఏమైనా కంటెంట్ ఎక్కువ ఉండాలి. ఆ కంటెంట్ కోసం ఏం చేయండి అంటే మీకు కొంచెం ఎక్కువ సబ్జెక్ట్, ఇప్పుడు ఏంటంటే కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ జాబ్కి అవసరం అనుకో. ఇప్పుడు బీటెక్లో కంప్యూటర్ సైన్స్లో మీకు జావా సబ్జెక్ట్ ఇట్లాంటి ఆ జాబ్కి అవసరం అనుకో, దాంట్లో మీకు మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అనుకో, ఆ సబ్జెక్ట్ వైజ్ కూడా మార్క్స్ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి ఈ ఎడ్యుకేషన్లో. లేదనుకోండి బాక్స్ వైజ్ ఉంటుంది కదా, ఇలా బాక్స్ గీసేసి మన ఇయర్, ఎడ్యుకేషన్, పాస్అవుట్, పర్సెంటేజ్, ఈ పర్సెంటేజ్ ఇవన్నీ మెన్షన్ చేసి పెట్టండి. లేదా పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, ఆ జాబ్కి ఆ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, మీకు సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్నాయంటే మ్యాక్సిమము కింద అకాడమిక్స్ ఇయర్స్ అని చెప్పేసి దీంట్లో ఇట్లా అచీవ్మెంట్ చేశాను ఈ సబ్జెక్ట్స్లో అని చెప్పేసి ఆ సబ్జెక్ట్స్ కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఆ సబ్జెక్ట్స్ విత్ మార్క్స్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఆ సబ్జెక్ట్లో మీకు ఎందుకు ఇట్లా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అచీవ్మెంట్స్. అంటే మీరు ఇంతకుముందు ఏమన్నా అచీవ్మెంట్స్ చేశారనుకోండి, అంటే ఈ దాంట్లో పార్టిసిపేట్ చేసి మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, అచీవ్మెంట్స్ అంటే కొంచెం మీ జాబ్కి రిక్వైర్డ్ ఉంటాయి కదా, అట్లాంటి అచీవ్మెంట్స్ పెట్టండి. కొన్ని సోషల్ అచీవ్మెంట్స్ ఉంటే కూడా ఒక 2 సోషల్ అచీవ్మెంట్స్ కూడా ఏమైనా ఉంటే పెట్టడానికి ట్రై చేయండి. ఇక్కడ అచీవ్మెంట్స్ లో, గోల్స్ లో, అంటే అచీవ్మెంట్స్ ఆర్ అవార్డ్స్ లో మీరు ఇది మెన్షన్ చేయండి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్ సెట్. బట్ ఈ స్కిల్ సెట్ ని మేజర్గా ఏంటంటే 2 parts గా డివైడ్ చేయండి. ఒకటి హార్డ్ స్కిల్స్, ఇంకోటి సాఫ్ట్ స్కిల్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఏ స్కిల్ అన్న నేర్చుకున్నారు అనుకోండి, ఇప్పుడు HTML CSS నేర్చుకున్నాను నేను, సో అండ్ సో యూట్యూబ్ ఛానల్ నుంచి చూసి నేర్చుకున్నాను ఈ ఇయర్ లో అని చెప్పేసి ఆ స్కిల్స్ మీరు ఎలా నేర్చుకున్నారో కూడా మెన్షన్ చేయండి. ఆ వర్డ్ తో పాటు ఆ స్కిల్స్ ఎలా నేర్చుకున్నారో మెన్షన్ చేయండి. లేకపోతే ఇప్పుడు స్కిల్ సెట్ అకాడమీలో మీరు కోర్స్ చేశారు, ఆ స్కిల్ సెట్ అకాడమీలో నేను ఈ కోర్స్ చేశాను ఈ ఇయర్ అని చెప్పేసి అది ఆ స్కిల్స్ ఎక్కడెక్కడ నేర్చుకున్నారో దానికి ఒక వర్డ్ తో పాటు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి. లేదు ఎక్కడ నేర్చుకోలేదు అనుకోండి, మాక్సిమం బాక్సెస్ లాగా పెట్టేసి, లేకపోతే బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి కదా, బుల్లెట్ పాయింట్స్ లాగా పెట్టేసి మీ స్కిల్స్ అన్ని రాయండి. అక్కడ స్కిల్స్ అన్ని రాయండి. ఎక్కడైనా నేర్చుకున్నారు అనుకోండి, ఇట్లా సో అండ్ సో నేర్చుకుంటే ఆ సో అండ్ సో నుంచి నేర్చుకున్నాను అని చెప్పేసి, అంటే కొంచెం యూట్యూబ్ కాకుండా కొంచెం ఏదైనా కోర్స్ ఉంటే అట్లా పెట్టండి. ఏదైనా సర్టిఫికేషన్స్ ఉంటే ఆ సర్టిఫికేషన్స్ అక్కడ మీరు కోర్స్తో పాటు ఆ స్కిల్ తో పాటు మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. దీన్ని హార్డ్ స్కిల్స్ అంటారు. అంటే మన జావా, HTML, CSS, బూట్ స్ట్రాప్ ఇవన్నీ హార్డ్ స్కిల్స్ కిందకి వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి సాఫ్ట్ స్కిల్స్ కూడా కంపల్సరీ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అంటే దీంట్లో మీకు కమ్యూనికేషన్ అని, టీమ్ వర్క్ అని, అండ్ ఐఎమ్ మోర్ క్రియేటివిటీ, అంటే క్రియేటివిటీ ఉన్నాను నేను అని చెప్పేసి ఇట్లాంటి స్కిల్స్ ఉంటాయి కదా, ఈ స్కిల్స్ అని కూడా మీరు సాఫ్ట్ స్కిల్స్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి స్కిల్స్ ఏంటియో నేను నెక్స్ట్ వీడియోలో మీకు మెన్షన్ చేసి చెప్తాను. ఎవ్రీ స్కిల్స్ ఒక రిజ్యూమ్ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు నెక్స్ట్ ఇంకో అప్కమింగ్ వీడియోలో. అది కొంచెం టైం పడుతుంది, బట్ ఇక్కడ మాత్రం ఇది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్ స్కిల్స్ కూడా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాబీస్ అండ్ ఇంట్రెస్ట్. మేజర్గా ఇక్కడ మీరు చేసే తప్పేందంటే బుల్లెట్ పాయింట్స్ పెట్టకండి. బుల్లెట్ పాయింట్స్ పెట్టి దీస్ ఆర్ మై హాబీస్ అని పెడతారు, బట్ దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయండి. ఆ హాబీ నీకు ఎందుకు ఇంట్రెస్ట్ అని చెప్పి ఒక వన్ సెంటెన్స్, అంటే ఒక 1 sentence 2 sentences లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. మరీ ఎక్కువ కూడా ఎక్స్ప్లెయిన్ చేయకండి, 1 sentence లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి ఈ హాబీస్ మాత్రం. అండ్ నెక్స్ట్ ఇంకేదన్నా మీకు రిఫరెన్స్ ఉన్నారనుకోండి, ఎవరన్నా ఇప్పుడు కాలేజ్ ఇంటర్న్షిప్ అంటే వాళ్ళ ప్రొఫెసర్ ఈజ్ ద రిఫరెన్స్ అని చెప్పేసి వాళ్ళ గురించి తెలుసుకోవడానికి రిఫరెన్స్ అని ఉంటుంది కదా, ఆ రిఫరెన్స్ కొన్నిటికే మెన్షన్ చేయండి, అన్నిటికీ మెన్షన్ అవసరం లేదు. ఆ రిఫరెన్స్ లో మెన్షన్ చేసి అతను మీకు ఏమవుతాడు, అతను ఏంటిది, వాళ్ళ డెసిగ్నేషన్ అని చెప్పి వాళ్ళ డీటెయిల్స్ రాయడానికి రిఫరెన్స్ యూజ్ చేయండి. ఓకేనా, రిఫరెన్స్ అవసరమైతేనే యూజ్ చేయండి, లేదంటే యూజ్ చేయకండి. మేజర్గా ఇవన్నీ థింగ్స్ ఫాలో అయ్యి రెజ్యూమ్ చేయండి. అండ్ నెక్స్ట్ ATS ఫ్రెండ్లీ అంటారు కదా, ఆ కీవర్డ్స్ ఎట్లా రాస్తారు కంపెనీలో అవి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఫస్ట్ మీరు ఏదన్నా ఓపెనింగ్ చూసారు, జాబ్ ఓపెనింగ్ సమ్మరీ ఇవన్నీ చూస్తారు, వాడు ఒక డిస్క్రిప్షన్ రాస్తాడు, మొత్తం డిస్క్రిప్షన్ రాస్తాడు, స్కిల్స్ రాస్తాడు, అన్ని రాస్తాడు. అవన్నీ చూడండి. ఫస్ట్ మీరు ఏంటంటే ఫస్ట్ ఒకటే రెజ్యూమ్ చేసుకొని అన్ని కంపెనీలకు కొట్టడం మాత్రం మానేయండి. అన్ని కంపెనీలకు అప్లై చేయడం మాత్రం ఇది 100% మీరు మానేయండి. ఎందుకంటే ఆ కంపెనీ ఇప్పుడు యాక్సెంచర్ లో ఓపెనింగ్ పడింది, అక్కడికి వెళ్ళండి, మొత్తం ఓపెనింగ్ చదవండి, డిస్క్రిప్షన్ కూడా చదవండి, వాళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలో చూడండి, దాన్ని బట్టి మీరు ప్రొఫైల్ రాయండి. ఫస్ట్ దాన్ని బట్టి మీరు ప్రొఫైల్ రాయండి. ఈ ఎడ్యుకేషన్ ఈజ్ ఎవ్రీథింగ్ మీరు కాపీ చేసుకోండి, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ స్కిల్స్ దగ్గర వచ్చేసరికి వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా చూడండి. కొంతమంది బీటెక్ అని మెన్షన్ చేస్తారు, కొంతమంది బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఇట్లా సంథింగ్ డిఫరెన్షియేషన్ మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి కూడా మీరు ఇక్కడ రాయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్కిల్స్ దగ్గరకు వచ్చేసే వరకు ఇప్పుడు కొన్ని స్కిల్స్ ఉంటాయి. కొంతమంది ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ అంటారు, కొంతమంది యూఐ యూఎక్స్ అంటారు, కొంతమంది సంథింగ్ వెబ్ డెవలపర్ అంటారు, ఇలాంటివి ఉంటాయి కదా. అక్కడ వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో స్కిల్స్, ఆ స్కిల్స్ అదే నేను కాపీ చేసుకొని మీ రెజ్యూమ్ లో పెట్టండి. ఫస్ట్ అదే అక్కడ ఏమైతే ఉంటుందో ఆ ఆపర్చునిటీలో ఏదైతే ఉంటుందో అదే కాపీ చేసుకొని మీ రెజ్యూమ్ లో పెట్టండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది మాత్రం అస్సలు మిస్ చేయకండి. అట్లా కాపీ చేసి మీరు పెట్టారు అనుకోండి, కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట మీకు. అండ్ నెక్స్ట్ స్కిల్స్ మనం కాపీ పేస్ట్ చేసాం. ఇంకోటి హాబీస్ కూడా మాక్సిమం ఏంటంటే మీకు 2 ఇంట్రెస్ట్ ఉన్నట్టు పెట్టండి. మాక్సిమం ఇంట్రెస్ట్ ఉందే పెట్టండి. వాళ్ళకి దానికి మీ డెవలప్మెంట్కి అది స్కిల్ అయ్యేటట్టు చూసి అట్లాంటివి పెట్టండి. హాబీస్ కూడా, దట్స్ మై ఒపీనియన్. అది మీరు నచ్చితే చేయండి, లేదంటే లేదు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే మీ స్కిల్స్, మీ హాబీస్ కూడా మీ ఫ్యూచర్కి, అంటే ఒక కంపెనీకి డెవలప్ అయ్యేటట్టు ఉండేటట్టు, అంటే మీరు ఒక స్కిల్ నేర్చుకునేటట్టు అట్లాంటివి ఉండేటట్టు పెట్టండి. మాక్సిమం హాబీస్ కూడా ఈ మాక్సిమం ఇవన్నీ ఫాలో అవ్వండి. రెజ్యూమ్ చూడండి, 100% 95% మాత్రం వాళ్ళు ఇంకా కంపెనీస్ లో ఫేక్ ఓపెనింగ్స్ పెడితే మాత్రం ఏం చేయలేం. లేకపోతే మాత్రం 100% మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవుతుంది. మీకు ఈ రెజ్యూమ్ కూడా నెక్స్ట్ నేను కొంచెం ఫ్రీ టైం చూసుకొని రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో అది కూడా మీకు ఒక కంప్లీట్ వీడియో పెడతాను. అది కొంచెం లాంగ్ ఉండొచ్చు, ఎందుకంటే ఆ ఆబ్జెక్ట్ ఎలా రాయాలి అవన్నీ లైవ్ గా చూపించుకుంటూ చేస్తాను మీకు. అందుకోసం అంటే మీరు మాక్సిమం ఏంటంటే ఫ్రీ ఉంటాయి కదా, అట్లాంటివి వాడకుండా మీ ఓన్ గా డిజైన్ చేయడానికి ట్రై చేసుకోండి. రెజ్యూమ్ కొంచెం ఎంఎస్ ఆఫీస్ ఇట్లాంటి ఎంఎస్ వర్డ్ యూజ్ చేసుకొని డిజైన్ చేయడానికి ట్రై చేయండి. సింగిల్ కలర్ యూజ్ చేయండి, పెద్ద ప్రాబ్లం లేదు. ఆ డిజైన్తో మీకు వచ్చేది ఏం లేదు. కానీ బట్ ఏదైనా కానీ కొంచెం చూడడానికి ఏంటంటే ఫాంట్స్ అడ్డగోలుగా పెట్టకండి, కొంచెం డీసెంట్ ఫాంట్స్ పెట్టి నీట్గా డిజైన్ చేయడానికి ట్రై చేయండి. లేకపోతే ఏదైనా కాపీ చేసుకొని అదే డీసెంట్ మోడ్లో రాయడానికి ట్రై చేయండి. ఓ సింగిల్ పేజ్లోనే ఉండాలి అట్లా కూడా ఏం లేదు, మీరు డ్యూయల్ పేజెస్కి కూడా వెళ్ళొచ్చు. సింగిల్ పేజే కావాలని ఏం లేదు. మాక్సిమం ఏంటంటే ఇంటర్న్షిప్స్ ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, మీకు కొంచెం ఇంకా వెయిటేజ్ ఉంటుంది. ఎందుకనాలి కానీ మీ గోల్స్, మీ అచీవ్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఒక వెయిటేజ్ ఉంటుంది. రెజ్యూమ్ అంటే మాక్సిమం ఏంటంటే ఒకప్పుడు ఒక దగ్గర పని చేయాలంటే పాతకాలంలో పక్కన వాళ్ళు వచ్చి మన గురించి చెప్పేవాళ్ళు, అట్లా తీసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు మీ గురించి మీ డబ్బా కొట్టుకోవాలంటే ఈ రెజ్యూమే. అంటే మీ గురించి మీరు మార్కెట్ చేసుకోవాలంటే మీకు ఫస్ట్ మీ చేతిలో ఉన్నది రెజ్యూమే. దీని మీద మీరు ఎంత ఫోకస్ పెట్టాలో అంత ఫోకస్ పెట్టి చేయండి. నేను చెప్పింది అయితే ఒక 10 minutes to 20 minutes లో అయ్యేదైతే కాదు. మీరు మాక్సిమం ఒక 1-2 hours కూర్చొని అయితేనే రెజ్యూమ్ చేయగలరు. ఓకేనా? ఆల్ ద బెస్ట్ గైస్. ఇది ఫాలో అవ్వండి. మీకు ఇంకోటి ఎవరన్నా ఫ్రీగా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే సి ప్రోగ్రామింగ్, డిఎస్ఏ ఇన్ జావా కూడా మనం ఫ్రీగా చెప్తున్నాం. దాంట్లో వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. ఇక్కడ లింక్ పెడుతున్నాను, ఇక్కడ మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.